ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలో మట్టి మాఫియా రాజ్యమేలుతుంది. కొండ మీద గుడి, కొండల మధ్య బడి. అయినా సరే ఇవేమీ పట్టకుండా కొండను తొలిచి రణగుణ ధ్వనులతో గ్రావెల్ తరలించుకుపోయే అక్రమార్కులు. ఇంత జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించే అధికారులు. ఇది కొండ పర్వలో సాగుతున్న బడాబాబుల నిర్వాకం. ఇంతకీ ఈ త్రవ్వకాలు గ్రావెల్ కోసమేనా, గుప్త నిధుల కోసమా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ త్రవ్వకాలు లారీలతో వచ్చే గుణరణ ధ్వనుల మధ్య అక్కడి బాలికా స్కూల్లో చదువులు అంతంత మాత్రమే అవుతున్నాయి. విసన్నపేట మండలం కొండపర్వలో కొండ మీద ఉన్న భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయానికి 400 ఏళ్ల చరిత్ర ఉంది. యుద్ధాలకు వెళ్లే ముందు ఇక్కడ పూజలు చేస్తే విజయం దక్కుతుందనే నమ్మకముండేది. అయితే ఇప్పుడు ఈ ఆలయం దిగువన చుట్టూ పెద్ద ఎత్తున గ్రావెల్, మట్టి త్రవ్వకాలు జరుగుతున్నాయి. ఇదంతా మట్టి మాఫియా నిర్వాకమేనని స్థానికులు చెబుతున్నారు. ఇలా త్రవ్విన మట్టిని, గ్రావెల్ను పక్క జిల్లాలకు తరలించి అమ్ముకుంటున్నారు. మైనింగ్ అనుమతులున్నాయో లేవోనన్నది ప్రశ్నార్థకం కాగా గుప్త నిధుల కోసం తవ్వుతున్నారన్న అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి. కొండపర్వ గ్రామాన్ని ఒక బేస్ చేసుకుని కొండపర్వ గ్రామంలో గుప్త నిధులు ఉన్నాయి అనేది పూర్వకాలం రాజులు ఇక్కడ ఏదో ధనధాన్యాగారాలు, బంగారు నగలు, వజ్ర వైడూర్యాలు ఉన్నాయని చెప్పే నెపంతో దేవుడి గుడి తవ్వటం, లేకపోతేనేమో కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళకి అండదండలుగా ఉండి ప్రైవేట్ ల్యాండ్స్లో, రెవెన్యూ ల్యాండ్స్లో కొన్ని గుట్ల పక్కన గత 2-3 నెలల నుంచి మట్టి తోలకాలు అక్రమంగా తవ్వుతున్నారు. ఇదే విధంగా విలేకరులు వెళ్ళి అడిగితే మాకు ఎమ్మెల్యే గారు పర్మిషన్ ఇచ్చారు, ఎమ్మెల్యే గారు తవ్వుకోమన్నారు, మేము తవ్వుకుంటున్నామన్నారు. మైనింగ్ పర్మిషన్ లేదు. రేయింబవళ్లు విచ్చలవిడిగా సాగుతున్న త్రవ్వకాలు, రవాణా, అమ్మకాలకు అధికారులతో పాటు రాజకీయ నాయకుల అండ కూడా ఉన్నట్టు ఆరోపణలున్నాయి. ఎవరూ పట్టించుకోకపోవటాన్ని బట్టి అదే అర్థమవుతోందని విసన్నపేట బీజేపీ నాయకుడు గుత్తా శివసుబ్రహ్మణ్యం బాబు ఆరోపిస్తున్నారు. మేము తోలుకున్నాం, మాకు ఎంఆర్ఓ గారు పర్మిషన్ ఇచ్చారు, లేకపోతే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చింది అని అన్ని డిపార్ట్మెంట్ ఆల్ డిపార్ట్మెంట్స్ మాకు విజిలెన్స్ డిపార్ట్మెంట్తో సహా మాకు పర్మిషన్ ఇచ్చిందని చెప్పి వాళ్ళు చాలా పగలో రాత్రి అనేది లేకుండా యథేచ్ఛగా అక్రమ మైనింగ్ జరుగుతున్నా కానీ జిల్లా వ్యాప్తంగా విలేకరులు ఎన్నోసార్లు వాట్సాప్ గ్రూపులో కానీ, ప్రింట్ మీడియాలో కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ వాళ్ళు ప్రచారం చేసినా కానీ దీని మీద న్యాయ విచారణ చేయట్లేదంటే ఇది విజిలెన్స్ అధికారులకు కానీ, మైనింగ్ డిపార్ట్మెంట్కి కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్కి కానీ, రాజకీయ నాయకులకి మొత్తానికి సంబంధం ఉందనేది నేను అనుకుంటున్నాను. ఇక్కడి కొండల మధ్య ఉన్న గిరిజన బాలికల పాఠశాలకు సైతం శబ్ద, వాయు కాలుష్యం బాగా పెరిగిపోయింది. పిల్లల చదువులకు ఆటంకం కలిగించే విధంగా ఇక్కడ లారీల రాకపోకలు సాగుతున్నాయి. సుమారు 600 మంది విద్యార్థులు ఇక్కడ రేయింబవళ్లు, మిషన్లు, లారీల శబ్దాల మధ్య చదువుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఆ ప్రాంతమంతా మట్టి రోడ్డు కావడంతో భారీ వాహనాలు తిరిగి రోడ్డంతా దుమ్ము ధూళితో నిండిపోయి ద్విచక్ర వాహనాల మీద కూడా వెళ్లలేకపోతున్నామని టీచర్లు చెబుతున్నారు. ఈ మెత్తటి ధూళితో వాహనాలు జారిపడిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. నాయకులు, అధికారుల స్పందన కోసం అంతా ఎదురుచూస్తున్నారు.